హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తానండి. ముందుగా టొమాటోస్ అన్నీ ఒక 4, 5 టొమాటోస్ తీసుకున్నానండి నేను. ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు అండి. కొత్తిమీర నేను ఒక గుప్పెడు తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుందండి, ఇంతే వేసుకున్నానండి. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బాగా వేడవ్వనివ్వండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వండి పచ్చడి. ఈ పచ్చడి ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూసారా, ముందుగా టొమాటోస్ అన్నీ అందులో వేసుకొని బాగా వేయించుకోండి. అస్సలు మాడనివ్వకండి, అడుగు అస్సలు అంటనివ్వకండి. ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా అందులోనే వేసుకొని బాగా మగ్గనివ్వండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి కారంకి తగ్గట్టు వేసుకోండి. ఇది కారం తక్కువ ఉన్నాయండి, నేను ఎక్కువగా వేసుకున్నాను. మీకు ఒకవేళ ఎక్కువగానే కావాలనుకుంటే వేసుకోవచ్చండి. అలాగే ఇప్పుడు చింతపండు వేసుకొని బాగా మగ్గనివ్వండి. కొత్తిమీర కూడా అందులోనే వేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. బాగా మగ్గిపోతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే. చూసారండి ఎంత బాగా మగ్గిపోయిందో కదా, అంతా టొమాటోస్ బాగా మగ్గిపోయాయండి. చూడండి పీస్ ఎంత బాగా మగ్గిపోయిందో చూడండి. ఇలా మగ్గనివ్వాలండి. ఎంత మగ్గితే అంత మంచి టేస్ట్ వస్తుంది పచ్చడి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చల్లారనిద్దామండి. ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మొత్తము. చూసారా, ఇలా తీసుకొని ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పచ్చిదే సరిపోతుంది, మరి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ వేరే అయిపోతుందండి. తగినంత ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోండి. నా దగ్గర రోల్ లేదని నేను మిక్సీకి వేసుకున్నానండి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలో తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా ఉందో కమెంట్ చేయండి.